రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆర్మూర్లో మీ పునాదులు కదులుతున్నాయా లేదా? మీ అనుచరులే వెళ్ళిపోతున్నారా లేదా పార్టీలోంచి? వచ్చే ఎలక్షన్లు చూస్తారు కదా, తినబోయే ముందు రుచులు ఎందుకు? మొన్న ఓడిపోయిన ఓటమిని అంగీకరించిన ప్రజల మధ్యకి వెళ్తున్నా, దండం పెడుతున్నా, ఏమన్నా తప్పులుంటే క్షమించమని చెప్తా ఉన్నా. వచ్చేసరి పురుగులలో పెట్టి 1,00,000 మెజార్టీతో గెలిపిస్తారు నన్ను వచ్చే ఎన్నికల్లో 100%. అక్కడ మరి ఆల్రెడీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్ని అభివృద్ధిని చేసుకుంటూ బాత్రూములు కట్టాడు, 40 బాత్రూములు కట్టాడు. అంటే మీరున్నప్పుడు ఎలా ఉన్నాయో పైడి రాకేష్ రెడ్డి వచ్చిన తర్వాత పొంగు చేసిడు, ఏం చేసిండు అని ఒక తెలకుండా ఇప్పుడు 5,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన. ఇప్పటికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో నా దాంట్లో చారాన తీసుకొస్తే నేను పోటీ అయ్యా. ఒకసారి పైడి రాకేష్ రెడ్డి విజువల్స్ ప్లే వద్దని జోకర్ సైకో డ్రగ్గిస్ట్, సైకో ఈజ్ అ సైకో డ్రగ్గిస్ట్. నేను చెప్తున్నా, ఎందుకు ఆయన ఫోటో ఎందుకు గలీజ్గా వద్దు, మళ్ళీ ది షోది మళ్ళీ వాల్యూ పోతుంది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన అంటే మీరు పైడి సార్ ఆయన సార్ పొద్దున 6 గంటలకు ఏం మాట్లాడతాడు, మధ్యాహ్నం ఏం మాట్లాడతాడు, రాత్రి ఏం మాట్లాడతాడు అండి. ఒక్క షోకు ఇంకో షోకు తీయండి, ఇట్లా చూడండి రాకేష్. అరే అబ్నార్మల్ ఉంటాడండి ఆయన. మా ముఖం చూడండి, ఆ ముఖం చూడండి. కొకైన్ అడిక్ట్, గంజాయి తాగేటోడు వాడు. కుంభకోణం అండి మొత్తం. కేజీఎఫ్ ఉబలాపురం వెనుకన కుంభకోణం కాన్ఫరెన్స్ లో సుమారు 5,000 కోట్ల కుంభకోణం జరిగింది. రండి మీడియా మిత్రులంతా హైదరాబాద్కి వెళ్ళి రండి. అక్కడ ఒక సుమారు 3-4 వేల కోట్లు, సుమారు 5,000 కోట్లు లూటీ చేశారు. ప్రజల డబ్బు, సంపద కొల్లగొట్టారు, ప్రజల ఆస్తులని ధ్వంసం చేశారు. ఈ రోజు ఎవరు అడిగితే వాళ్ళని హత్యలు చేస్తారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు. అందు గురించి ప్రజలను గెలిపించారు. చెప్పండి. నేను ఒకటేనండి, ఇప్పుడు నాకు థ్రెట్ అనేది నేను నిన్ననే చెప్పాను, నాది మరణం లేని జననం. బస్ ఎక్కడికైనా తెగిస్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఇట్లాంటి జీవన 100 మందిని సరే వదిలే, కొన్ని షో అంతా ఖరాబ్ చేసారు సార్ నాకు. ఓకే, నేను ఒకటి అడుగుతాను. మీ నియోజకవర్గం కదా, మీ మౌలి గారు అడిగారు. ఏం నియోజకవర్గం, ఏంది నేను మాట్లాడుతున్నా? నేను దేశం రాష్ట్రం మాట్లాడితే నువ్వు ఎర్రచందనం స్మగ్లర్ జైలుకు వచ్చినాడు, ఒక డ్రగ్గిస్టు, ఒక గంజాయి వ్యాపారి, ఒక ఎర్రచందనం వ్యాపారి. నీ షోలో నచ్చి రెడ్ గోల్డ్ అని చెప్పాడు కదా. రెడ్ గోల్డ్ అంటే ఏందండి? అది ఏమన్నా నోబెల్ బహుమతా? రెడ్ గోల్డ్ వ్యాపారం చేస్తాడు ఏమన్నా ఉంటాడా అండి? అది ఏం చేశాడు? ఏ దేశంలో ఉంది వ్యాపారం? ఎక్కడుంది వానికి? వాడు ఏం చూపించిండు అఫిడవిట్లో? రెడ్ గోల్డ్ అమ్మానని చెప్పాడు. రెడ్ గోల్డ్కు ఎగుమతులు దిగుమతులు ఏంది, సుంకాలు కట్టింది ఏంది, ఐటీ ఏంది, ఇన్కమ్ ట్యాక్స్ ఏంది, జిఎస్టీ ఏంది, ఏం చూపించాడు? వాడిని పట్టుకొని మీరు బాజాప్తో నాకు లైసెన్స్ ఉందని చూపిస్తున్నాడు కదా. లైసెన్స్ అనే ట్రేడ్ మార్క్ అన్నాడు, నీకు కూడా వస్తాయి ట్రేడ్ మార్క్. మీరు అడగడం వాడి మీకు అడగడం ట్రేడ్ మార్క్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది కదా సార్. ఇప్పుడు వాడు చేసిండు కదా, లైసెన్స్ ఉంది కదా. వాడు ఏమేమి ఉందో మొత్తం తీసుకొని రమ్మని చెప్పండి. ఎగుమతి ఎంత చేశాడు, దిగుమతి ఎంత చేశాడు, ఎన్ని కోట్ల వ్యాపారం చేశాడు, దాని మీద జిఎస్టీ ఎంత కట్టాడు, టీడీఎస్ ఎంత కట్ అయింది, అఫిడవిట్లో ఎంత చూపించాడు. అఫిడవిట్లో ₹1 చూపించాడు ఎర్రచంద్ర, ఒక ముక్కమ్మినని చూపించాలి కదండి అఫిడవిట్లో. దాంట్లో మీకేమైనా అభ్యంతరం ఉందా? కోసమే హైకోర్టులో కేసు వేసినాం కదా. హైకోర్టులో కేసు ఉంది డిస్క్వాలిఫికేషన్కి. నేను వేసాను, కాంగ్రెస్ వాడు వేసాడు. తప్పుడు పత్రాలు, తప్పుడు ధృవపత్రాలు, తప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, ఎన్నో కథలు ఉన్నాయి. డిస్క్వాలిఫై అయిపోతాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవి పోద్దంటారా? 100% పోతుంది. మేము వేసినాం, కోర్టు నిర్ణయిస్తుంది, తొందరలోనే అయిపోతాయి. ఆర్మూర్ నియోజకవర్గానికి వెళ్ళారా? పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? 30 సార్లు పోయినా. ఏం జరుగుతుందో ఏమైంది? ఆడు మా మసీదులు గుళ్ళ కొడుతా అంటుండు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. కేఏ పాల్ అంటారు, ఆర్మూర్ పాల్ రాకేష్ రెడ్డి అంటారు. నేను సార్ ఆర్మూర్ పాల్ ఇవాళ రాలేదు సార్ అంటే, ఎవడరా ఆర్మూర్ పాల్ అంటే, మన ఈడు సార్ మన ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే అంటారు. ఏం చెప్పాలా? నా పాలు కూడా మీ పైన విరిచి పడతారేమో చూడండి. ఆర్మూర్ పాల్ అంటారు, నేను కేఏ పాల్ అంటే. కేఏ పాల్ పెద్దలు గౌరవనీయులు, వారిని ఎందుకంటే నేను పాపం ఆయన మొత్తం ప్రపంచ శాంతి కారకుడు. ప్రపంచ 2 దేశాల మధ్య యుద్ధాలు ఆపుతాడు. 130 దేశాలు తిరిగిన వ్యక్తి, గొప్ప వ్యక్తి కేఏ పాల్ గారిని అంటే. ఆర్మూర్లో పాలున్నాడు అంటుండు మా వారిని. అంటే పాలని ఎందుకు, పాలతో పోల్చడం ఎందుకు? ఏమో నాకు తెలియదు, ప్రజలు అడగాలి మీరు. ఓకే, ఆర్మూర్లో గతంలో స్కూల్స్ అభివృద్ధికి నోచుకోలేదు, కనీసం స్కూల్లో సరైన వాష్రూములు లేవు. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ అభివృద్ధి చేశాను అని ఆయన కొన్ని చూపిస్తారు. మీరు పిక్చర్ల మాటలను కూడా లెక్కలోకి తీసుకుంటా అంటే తీసుకోండి, లేదా డేటా తెప్పిస్తుంటే ఆర్టీవీ మీరు నాకు మీ విలేకరులు అందరినీ పంపండి, ఇస్తాను. మా నియోజకవర్గంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా దగ్గర 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఆడి మాటలు ఇడిచిపెట్టండి, వదిలేయండి చెత్త మాటలు. 100 కోట్ల జీవోలు, 100 కోట్లు ప్లే చేద్దాం. మన ఊరు మన బడికి మీకు తెలియని విషయం చెప్తున్నాను. 7,000 రాసుకో ప్లీజ్ రైట్ డౌన్, 7,670 కోట్లు మా ప్రభుత్వం ప్రకటించింది, ప్రతి నియోజకవర్గంలో ఇచ్చింది. ప్రతి నియోజకవర్గానికి 60-70 కోట్ల రూపాయలు ఇచ్చాం. వాడు ₹1 రాలేదంటే ఏంది? 400 మంది ఒక్క బాత్రూంలో పోతారా అండి? అది వాస్తవమా?
ఆ స్కూల్కి వెళ్దాం. అంటే గతంలో దమ్ముందా స్కూల్, నీకు? ఇప్పుడు స్కూల్. నీకు దమ్ముందా రోహిత్ గారు వెళ్ళడానికి ఆ స్కూల్కి వెళ్దాం? 400 మంది ఒక్క బాత్రూంలో పోయినరానికి, ఒక్క బాత్రూంలో మీరు ఏది చెప్తుంది అని శాశ్వతంగా ప్రకటించేస్తాం రాజ్యాంగంలో రాసించి. ఒక్క బాత్రూంలో 400 మంది వెళ్ళి ఎక్కడ పోతారు, ఏం మాట్లాడతారండి? అనేక నిజం కదా రెనోవేషన్ అంతా నిజం కదా? ఎవరో ఎన్ఆర్ఐలను తీసుకొచ్చి సున్నామీ వేయించి ఇట్లా చేశారు. అది నేను ఒకసారి పీసీఆర్ స్కూల్ 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆర్మూర్కి. సారీ, 4 రూపాయలు ఉంది యూపీఎకండి. మన నా 4,000 కోట్లు యూపీయండి, నా సిద్దులగుట్ట యూపీయండి, నా ఆలూరు మండలం యూపీయండి, నా డొంకేశ్వర్ మండలం చూపియండి, నేను ఆర్మూర్కి తెచ్చిన నిధులు తీసుకురండి, నేను 13 వేపించిన బైపాస్ రోడ్లను చూపియండి, సిద్దులగుట్టకు రోడ్డును చూపియండి, శివాలయంకు రోడ్డును చూపియండి, నేను 130 కోట్లు గుడిలు కట్టించా, 17 ఫంక్షన్ కట్టి అవి చూపించిన తర్వాత చూపియండి. వీడు ఒక్క బాత్రూమ్ కడితే చూపిస్తే నా ఫంక్షన్ హాలను చూపి 17 ఫంక్షన్ హాలను, నా ఉమ్మెడ బ్రిడ్జిని 150 కోట్ల చూపియండి, వెల్మల్ బైపాస్ రోడ్డుని చూపియండి, ఆర్మూర్ బైపాస్ రోడ్డుని చూపియండి, ఆర్మూర్ బైపాస్ రోడ్డుని చూపియండి. ఈ 4 బాత్రూమ్లు చూపిస్తే ఎట్లా అండి? ఐఎమ్ సారీ, ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ వన్. నాది చూపియండి, వాంది చూపియండి, అప్పుడు కూర్చో ఒకరోజు పెట్టుకుందాం. వీడియో చిల్లరగా తీసుకొచ్చిన అంటే సిద్ధులు మధ్యలో వీడు ఎక్కడ జోకర్ గారు దొరికిండు సార్, ఒక జోకర్ బ్రోకర్ వీడు, ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎమ్మెల్యే, ఫాల్స్ ఫేక్ ఫ్రాడ్ ఎమ్మెల్యే, F3 ఎమ్మెల్యే వీడు. మరి జనం ఎందుకు ఆడే అంటుండే జనం ఎందుకు ఆదరించారు ఆర్మూర్? తెలియదు కదా, చూసిరు కొత్త పాతొక రోత, కొత్త ఒక వింత. నా పాతది రోత అనుకున్నారు, కొత్తగా వింత వీడేదో పీకుడుగాడు అని చెప్పి గెలిపించి ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకి. కాదు, జీవన్ రెడ్డి గారు కనీసం ఊర్లో ప్రజలకు అందుబాటులో ఉండరు, ఫోన్లు లిఫ్ట్ చేయరు, కేవలం కవిత కేటీఆర్ చుట్టూ కూడా వాళ్ళకి డంకా ఊదుతారు, అందుకే ఓటమి చెందారంటారు. 2 సార్లు గెలిపించారు కదా, మరి 2 సార్లు ఎందుకు గెలిపించారు ప్రసాద్ గారు? స్టేట్ అంతా వేవ్ వచ్చింది గాల్లో, అందరితో మనం పోయినాం, అక్కడ కాంగ్రెస్ వాడు ఓడిపోతారని చెప్పి వీనికి వచ్చినాయి ఓట్లు, గెలిచాడు. అట్లా మాట్లాడితే ఎట్లా? అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు, వారి నిర్ణయాన్ని శిరసా వహిస్తూ ఉన్నాను. ఇవి గెలుపు ఓటములు స్పీడ్ బ్రేకర్లు మాత్రమే. ఇవి వదిలేండి, ఆర్మూర్ వేరే కథ కొట్టాను. ఇప్పుడు స్కూల్ అన్నారు కదా, మీరున్నప్పుడు స్కూల్స్ ఉన్నాయంట, అవి కూడా పంపించారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి చూడండి వాటిని. ఏం స్కూల్ సార్? ఇది స్కూల్ కాదండి, అది జంబీ హనుమాన్ వాళ్ళది. వాడు చూపిస్తే ఏం మాట్లాడతారండి? ఇవన్నీ చిల్లర పనులు, వాడి అన్ని చిల్లర పనులు చూపిస్తుంటే ఈ చిల్లరగాడు జోకరు సైకో డ్రగ్గిస్ట్ గురించి మాట్లాడితే నీకు ఇంటర్వ్యూ అంటే వాడికి ఆ సమాధానం చెప్పలేక ఏం వెళ్ళిపోవాలి. సమాధానము? ఒక్క బాత్రూంలో 400 మంది ఎవరన్నా ఉంటారండి? ఏం మాట్లాడతారు మీరు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.